Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 7 కోట్ల సంగతి ఏంటి? సుధా మాధవి గతి అంతేనా? తెలుగుదేశం మహిళా నాయకురాలు దళిత ఆడబిడ్డ సుధా మాధవి. టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు వేమన సతీష్ తనకు రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి 7 కోట్లు తీసుకున్నాడని, కానీ హామీ నిలబెట్టుకోలేకపోయాడని ఆమె మీడియా ముందుకొచ్చారు. తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా పోలీసులతో బెదిరింపులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ మీడియా ఎదుట కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ సీటును ఆమె ఆశించారు. టీడీపీ పెద్దలు చంద్రబాబు, లోకేష్ తనకెంతో కావాల్సిన వాళ్ళని టికెట్ ఇప్పిస్తానని సుధా మాధవి దంపతులతో నమ్మబలికి వేమన సతీష్ సొమ్ము చేసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఒక దళిత ఆడబిడ్డ, అది కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసిన మహిళ, సొంత పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ తీవ్ర అన్యాయం చేశాడని కన్నీళ్లతో చెప్పుకుంటుంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హృదయాలు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు మరీ ఇంతగా నాయకుల్ని కాఠిన్యం చేస్తాయా అనే అనుమానం కలుగుతోంది. ఎవరైనా ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే శిక్షలు అలా ఉంటాయి, ఇలా ఉంటాయని హెచ్చరించే చంద్రబాబు, లోకేష్ సొంత పార్టీ మహిళా నాయకురాలు కన్నీళ్లతో వేడుకుంటుంటే కరిగిపోనంత కఠినంగా ఎలా తయారయ్యారో అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా దళిత ఆడబిడ్డ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుధా మాధవి కన్నీళ్లు ఆమెను కూడా కదిలించలేకపోవడం ఊహించడానికే భయమేస్తోంది. ఇంత దారుణమా అనిపిస్తోంది. సుధా మాధవి కన్నీళ్లను, వేమన సతీష్పై ఆమె చేస్తున్న ఆరోపణల్ని హృదయం ఉన్న సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. అధికారాన్ని ఒక దళిత మహిళ కుటుంబంపై ఏ రకంగా అణచివేతకు వాడుకుంటున్నారో కూడా ప్రజలు చూస్తున్నారు. వేమన సతీష్పై వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వ పెద్దలకు వచ్చిన నష్టం, కష్టమేంటో అర్థం కావడం లేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ ఆడబిడ్డల కన్నీళ్లు ఈ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడతాయని గుర్తుంచుకోవాలి. కర్నూలులో సుగాలి ప్రీతి హత్య కేసులో దోషుల్ని పట్టుకోవాలని తల్లి వేదనను కూడా కూటమి నేతలు చులకన చేశారు. ఇప్పుడు సుధా మాధవి విషయంలోనూ అదే చేస్తున్నారు. సమాజం కళ్ళు మూసుకుందని పాలకులు అనుకుంటున్నారేమో, అది ముమ్మాటికి తప్పు. సుధా మాధవి ఆరోపిస్తున్నట్టు పెద్దలు సంపాదించిన ఆస్తులు, అలాగే అప్పులు చేసి 7 కోట్లను ఎమ్మెల్యే టికెట్ కోసం ఇస్తే ఇంతలా అన్యాయం చేస్తారా? టికెట్ ఇవ్వని కారణంగా తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన దళిత కుటుంబంపై పోలీస్ యంత్రాంగాన్ని ఉసుగొలిపి వెంటాడి వేధిస్తారా? అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అనే అనుమానం సుధా మాధవి ఎపిసోడ్ కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ల సంక్షేమం, సంతోషం గురించి కోటలు దాటేలా కోతలు కోసే పాలకులు ఆచరణకి వచ్చేసరికి మౌనం పాటిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ధోరణి పరోక్షంగా దొంగలు, దోపిడీదారులకు మద్దతుగా నిలబడమే అంటే కాదని చెప్పగల ధైర్యం ఉందా?